హై ఆల్. ఇవాళ నేను యోగా డ్యూరింగ్ పీరియడ్స్ అనమాట. అంటే మనకి పీరియడ్స్ టైంలో యోగా ఎలా చేసుకోవాలి, ఎలాంటి ఆసనాస్ చేయడం వల్ల మనకి ఆ పీరియడ్ క్రాంప్స్, ఆ బ్లోటింగ్ అంటే కడుపు ఉబ్బరించడము, పీరియడ్ వల్ల ఉన్నటువంటి స్టమక్ అనీజినెస్, అసౌకర్యము, వీటన్నిటి నుంచి ఎలా రిలీఫ్ పొందాలి, అలాంటి ఆసనాస్ చేయబోతున్నాను. నేను యోగా చేయడం స్టార్ట్ చేసిన తర్వాత నాలో జరిగినటువంటి మార్పులు ఎలా ఉన్నాయి అనంటే, పీరియడ్స్ టైంలో కూడా నేను చాలా యాక్టివ్‌గా ఉండగలుగుతున్నాను. నా బాడీ చాలా లైట్‌గా ఉంటుంది. ఇదివరకట్లాగా పీరియడ్స్ టైంలో బ్లోటింగ్ కానీ, ఆ స్టమక్ క్రాంప్స్ కానీ, ఆ అసౌకర్యం కానీ చాలా వరకు నాకు తగ్గుముఖం పట్టిందనమాట. సో, ఇవాళ నేను కంప్లీట్‌గా ఆసనాస్, స్ట్రెచింగ్ ఎలా చేయాలి, పీరియడ్‌లో మనకున్నటువంటి ఆ లేజినెస్‌ని ఎలా పోగొట్టుకోవాలి అన్న వాటి మీద ఫోకస్ చేసి డిస్కస్ చేస్తాను. సో, హ్యాండ్స్ 2 వేళ్ళను బిగించి అలా మెల్లగా పైకి లేపి కంప్లీట్‌గా మన బాడీకి ఎంత వీలైతే అంత స్ట్రెచ్ చేయాలి. రైట్ సైడ్‌కి, లెఫ్ట్ సైడ్‌కి చేతులు అలా బ్యాలెన్స్ చేసుకుంటూ రైట్ సైడ్‌కి, లెఫ్ట్ సైడ్‌కి, కుడి పక్కకి, ఎడమ పక్కకి అలా వంగుతూ బ్యాలెన్స్డ్‌గా స్ట్రెచెస్ అన్నవి చేసుకోవాలి. ఇవన్నీ చేసుకోవడం వల్ల మన బాడీకి మనకి ఎవరికైతే స్త్రీలకి ఎక్కువ బ్లోటింగ్ అన్నది ఉంటుందో, అలాంటి వారు పీరియడ్స్ టైంలో ఈ బ్లోటింగ్ సమస్య నుండి కంప్లీట్‌గా క్యూర్ అన్నది ఉంటుందన్నమాట. సో, ఇలా బ్యాక్ నిటారుగా ఉంచుకుంటూ హిప్స్ అన్నవి మూమెంట్ అన్నది ఉండకూడదనమాట. హిప్స్ అలాగే నేల మీదకే ఉండాలి. ఓన్లీ మన బెండింగ్ మాత్రము లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ మాత్రమే ఉండాలి. సో, ఇవాళ మొత్తము ఈ యోగా ఆసనాలపైనే శ్రద్ధ వహిస్తాను. ఇంకా కుడి చేతిని అలా నేల మీదకి ఆంచి, ఎడమ చేతిని బ్యాలెన్స్డ్‌గా అలా పైకి గాల్లో ఉంచిన విధంగా స్ట్రెచ్ చేయాలి. అలా చేయడం వల్ల మనకి నడుము భాగంలో, మన కుడిపక్క తొడల భాగంలో మనకి ఆ స్ట్రెస్ అన్నది, ఆ ప్రెషర్ అన్నది కలుగుతుందనమాట. సో, మీరు ఆ ప్రెషర్ కూడా ఫీల్ అవ్వాలి. ఇప్పుడు ఎడమ చేయిని నేల కాంచి, కుడి చేతిని అలా పైన గాల్లో ఉంచిన విధంగా ఉంచాలి. ఇది వెన్నెముకని బ్యాలెన్స్డ్ పొజిషన్‌లో నిటారుగా ఉంచుకొని పెట్టాలి. వెన్నెముకని వంచకూడదనమాట. మనం వంగిపోకూడదు. మనం అలాగే నిటారుగానే ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ మనము ఇలా క్లాక్‌వైజ్ ఒక 5, యాంటీ క్లాక్‌వైజ్ ఒక 5 ఇలా రౌండ్‌గా మన పొట్ట మీద ప్రెషర్ పడేలాగా ఇలా చేసుకోవడం వల్ల మనకి బ్లోటింగ్ సమస్య తగ్గుతుంది. కడుపుబ్బరం అంటారు కదా! సో, అలా అనమాట. పూర్వకాలంలో నాకొకటి గుర్తొస్తుంది. ఎవరికైనా ఏదైనా జబ్బు చేస్తే వారిని దెయ్యం పట్టిన వారిగా భావించి వారిని మంత్రగాళ్ళు ఉంటారు కదా! మంత్రం చేసేవారు. సో, మంత్రించే వాళ్ళ దగ్గరికి తీసుకొని వెళ్ళేవారనమాట. సో, అక్కడ వారికి గ్యాస్ట్రిక్ సమస్యల వల్లో, ఇలా కడుపుబ్బరం ఉన్నప్పుడు వారు అది ఈజ్ చేసుకోవడానికి ఇలాంటి భంగిమల్లో ఊగేవారనమాట. సో, ఎవరైనా నా వీడియో చూస్తున్నవారు, ఏంటబ్బా ఇలా దయ్యం పట్టినది ఊగుతుంది, ఊగుతున్నట్టు ఊగుతుంది అని అనుకోవద్దండి. సో, ఇట్ ఈజ్ ఏ ఫ్లెక్సిబుల్ ఆసన టు రిలీవ్ దట్ బ్లోటింగ్ అనమాట. ఎవరికైతే పీరియడ్ టైంలో ఆ కడుపుబ్బరం అన్నది ఉంటుందో, వారికి ఆ గ్యాస్ట్రిక్ అన్నది ఈజ్ అయిపోతుందనమాట. సో, నేనిక్కడ బద్ధ కోణాసన అంటే బటర్‌ఫ్లై పోజ్ ఆర్ తిత్లీ ఆసన అని కూడా అంటారు. ఇది చేసుకోవడం వల్ల మనకి చాలా మటుకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అన్నవి తగ్గుతాయి. పీరియడ్ క్రాంప్స్ అన్నవి తగ్గుతాయి. పీసీఓడీ, పీసీఓఎస్ ఇవాళ రేపు దాన్ని పీఎంఓఎస్‌గా పరిగణిస్తున్నారు. సో, అవన్నీ క్యూర్ అవుతాయన్నమాట. ఇలా మనము ఎంత ఫాస్ట్‌గా వీలైతే అంత ఫాస్ట్‌గా చేసుకోవాలి. ఇది చేసేటప్పుడు మన స్పైనల్ కార్డ్ వెన్నెముక నిటారుగా ఉంచుకోవాలి. చేతులు మన కాళ్ళని రెండిటిని గట్టిగా బిగించి పట్టుకొని ఆ స్ట్రెచ్ అన్నది మనం ఫీల్ అవ్వాలన్నమాట. సో, ఈ బద్ధకోనాసన చేసే వాళ్ళకి
ఇదివరకటి రోజు ఎవరికైనా వెన్నెముక సమస్యలు, వెన్నెముక నొప్పి ఉన్నట్లయితే వారు కొంచెం బ్యాలెన్స్డ్‌గా చేసుకోండి. ఎలాంటి నొప్పి ఉన్న వారికైనా సరే కొద్దిగా దాని నుండి ఉపశమనం లభించిన వారు కూడా ఉన్నారనమాట. సో, అదే భంగిమలో మనము బద్ధకోనాసన వేసినటువంటి భంగిమలోనే ఉంటూ బద్ధకోనాసన ఫ్లయింగ్ వింగ్స్ పొజిషన్ నుండి ఇలా తలని నేల సైడు అంటే మన పాదాల చెంతకి తీసుకొని రావాలనమాట. నేను రోజు నా తలని పాదాలకి ఆన్చే ప్రయత్నం చేసేదాన్ని. ఇవాళ నేను చెయ్యట్లేదు. ఎందుకంటే మనము ఈ లోయర్ అబ్డామెన్‌కి అంటే మనకి పొట్ట కింది భాగంలో మనకి ఆ పీరియడ్ క్రాంప్స్ అనేవి ఉంటాయి కదా! సో, నేను అక్కడ మరి ఎక్కువ ప్రెషర్ పెట్టదలుచుకోవట్లేదు. మరి ఎక్కువ ప్రెషర్ పెట్టడం కూడా మన శరీరానికి అంత మంచిది కాదు. ఎంత అవసరమో అంత మాత్రమే చేసుకోవాలి పీరియడ్స్ టైంలో ఎస్పెషల్లీ. సో, అగైన్ బ్యాక్ టు బద్ధకోనాసన. నేను మళ్ళీ బటర్‌ఫ్లై పోజ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇందాక చేసినప్పుడు మనం ఆ తలని కిందికి వంచడం వల్ల మనకి ఆ థై మజిల్స్ దగ్గర ప్రెషర్ అన్నది వస్తుందనమాట. సో, ఆ ప్రెషర్‌ని మళ్ళీ నేను ఫ్రీ చేసుకోవడం కోసము మళ్ళీ నేను ఈ బటర్‌ఫ్లై పోజ్ అన్నది చేస్తున్నాను. సో, నెక్స్ట్ ఈ ఆసనాస్ అన్నీ కూడా మనము రిలాక్స్డ్‌గా, ప్లెజెంట్‌గా, ఫ్రీగా మన బాడీని ఎంత ఫ్రీగా వీలైతే అంత ఫ్రీగా పెట్టుకొని చేయాలన్నమాట. సో, నేనిక్కడ దీన్ని కూర్చొని చేసేటువంటి నటరాజాసన అంటారు. అర్ధ మత్స్య ఆసన అంటారు. అంటే ఫిష్ పోజ్ అనమాట. దీన్ని అర్ధ మత్స్యాసన అంటారు. సో, ఇది చేసుకోవడం వల్ల మనకి థై మజిల్ దగ్గర మన బ్యాక్ స్ట్రెయిట్‌గా పెట్టుకోవడం వల్ల మనకి బ్యాక్ స్ట్రెంగ్త్ అనేది పెరుగుతుంది. థై మజిల్స్ మనము ఇప్పుడు రైట్ సైడ్ చేస్తుంటే లెఫ్ట్ థై దగ్గర ప్రెషర్ ఫీల్ అవుతాము. లెఫ్ట్ సైడ్ చేస్తుంటే రైట్ థై దగ్గర ప్రెషర్ ఫీల్ అవుతామన్నమాట. సో, మనం ఆ స్ట్రెచ్ చేసినప్పుడు ఆ ప్రెషర్ ఫీల్ అవ్వడం అన్నది కూడా ఇంపార్టెంట్ అనమాట. మనకు ఎక్కడైతే ఆ స్ట్రెచ్ అన్నది ఆ ఒత్తిడి అన్నది కలుగుతుందో మన శరీరంలో దాన్ని ఆస్వాదించడమే యోగా యొక్క ప్రథమ ఉద్దేశం అనమాట. సో, ఇలా రెండు వైపులా కుడివైపు, ఎడమవైపు రెండు వైపులా చేసుకోవాలి. ఎనీథింగ్ ఏదైనా సరే కొన్ని రౌండప్ చేసేవైతే క్లాక్ వైజ్ డైరెక్షన్‌లో, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్‌లో చేసుకోవాలి. ఇలా చేసేవైతే కుడి పక్క ఒకసారి, ఎడమ పక్క ఒకసారి చేసుకోవాలి. ఇప్పుడు నేను రెండు కాళ్ళ బ్రొటన్ వేళ్ళను నా చేతులతో పట్టుకొని ఇలా బ్యాలెన్స్డ్‌గా ముందరికి వంగాననమాట. ఇలా చేయడం వల్ల మనకి పొట్ట మీద ప్రెషర్ పడి ఆ లోయర్ స్టమక్ క్రాంప్స్ అన్నవి తగ్గుతాయి. సో, ఇక్కడ నేను నా కుడి కాలును మడిచిపెట్టి నా ఎడమ కాలును ఎంత వీలైతే అంత స్ట్రెచ్ చేసి నా ఎడమ చేత్తో ఎడమ కాలుని పట్టుకునే ప్రయత్నం చేయబోతున్నాను. సో, అలా పట్టుకొని మొదటగా మనము మన బాడీని ఫ్రీ అప్ చేసుకోవాలన్నమాట. సో, వెంటనే మన కుడి చేతిని ఎడమ కాలుని పట్టేసుకోకూడదు. కొంచెం మన బాడీ ఫ్రీ అయ్యి ఆ హిప్ మజిల్ అన్నది కొద్దిగా ఫ్రీ అయిన తర్వాత ఇప్పుడు నెమ్మదిగా మెల్లగా మన కుడి చేతిని కూడా ఆ పాదాన్ని పట్టుకునే ప్రయత్నం చేయాలి. సో, ఎప్పుడైతే మన హిప్ మూవ్‌మెంట్ అన్నది ఫ్రీ అవుతుందో, హిప్ మజిల్స్ ఫ్రీ అవుతాయో అప్పుడు మనం ఈజీగా ఇలా రెండు చేతులతో ఎడమ పాదాన్ని పట్టుకునే సౌకర్యం అన్నది మనకి లభిస్తుందనమాట. సో, ఇలా రెండు చేతులతో నా అరిపాదాన్ని నేను పట్టుకొని అక్కడ ఉన్న నరాలని కొద్దిగా ప్రెస్ చేస్తున్నట్లు, కొద్దిగా మసాజ్ చేసుకుంటున్నట్లు అలా మునివ్రేళ్ళతో అలా ప్రెస్ చేస్తూ ఉన్నానన్నమాట. సో, అలా చేయడం వల్ల రక్త ప్రసరణ అన్నది సవ్యంగా జరుగుతుంది. ఇంకా ఇప్పుడు అదే విధంగా నేను నా కుడి పాదం వైపు కూడా చేయబోతున్నాను. ఇంకా ఆడవారికి పీరియడ్స్ టైంలో అంటే క్రమం టైంలో గుళ్ళకి వెళ్ళకూడదు, పూజలు చేయకూడదు అని చెప్తారు కదా! అది ఎందుకు చెప్తారు అలా? అసలు ఏంటి? కారణం ఏంటి? అని చాలామంది అమ్మాయిలలో, ఆడవారిలో చాలా రకాలైనటువంటి అనుమానాలు, అపోహలు ఉన్నాయి. ప్రతి దానికి మన పూర్వీకులు, మన పెద్దవాళ్ళు ఒక సైంటిఫిక్ ట్రెడిషనల్ రీజన్స్ అన్నవి ఉండడం వల్లనే అవన్నీ మనకి పాటించేలాగా చేశారనమాట. నయానో భయానో అవి పాటించే విధంగా మన జీవన శైలి ఆ విధంగా మలుచుకునే విధంగా వారు ఎంతో పాటుపడ్డారు.
పీరియడ్స్ టైంలో గుళ్ళకి వెళ్ళడము, పూజలు చేయడము ఎందుకు అనివార్యం అని చెప్పారంటే, ఇప్పుడు మనము పీరియడ్స్ టైంలో మనకి రక్త ప్రసరణ అన్నది కిందికి ఉంటుందన్నమాట. బ్లడ్ ఫ్లో అన్నది ఇట్ విల్ బీ ఇన్ ద డౌన్వర్డ్ డైరెక్షన్‌లో ఉంటుంది. ఎప్పుడైతే మనము పూజలు చేయడము, గుళ్ళకి వెళ్ళడము, ఇవన్నీ ఎందుకు చేస్తాం మనము? మన బ్రెయిన్‌కి పాజిటివ్ సిగ్నల్స్, మనకి హై డోస్ ఆఫ్ బ్లడ్ ఫ్లో టు ద బ్రెయిన్ కోసమే కదా మనం అవన్నీ చేస్తాము. సో, మనం ఈ పూజలు చేయడము, గుళ్ళకి వెళ్ళడం వల్ల మనము బ్లడ్‌ని యాంటీ డైరెక్షన్‌లో ప్రసరించేలాగా ప్రేరేపిస్తామనమాట. అది మన శరీరానికి విరుద్ధము. శరీర ధర్మం ఏంటి? పీరియడ్స్ టైంలో, ఋతుక్రమం టైంలో రక్తము కిందికి స్రవించేలాగా చేసుకోవాలి. అలాంటిది మనము పూజలు చేయడము, గుళ్ళకి వెళ్ళడము వల్ల ఆ రక్త ప్రసరణ అన్నది పైకి మన తల భాగానికి ప్రసరించేలాగా జరుగుతుందనమాట. అందుచేతే మన పెద్దవారు ఆ సైంటిఫిక్ రీజన్ ఉండడం కారణం చేత మనకి పూజలు, గుళ్ళు ఆడవారికి ఆ 3 రోజులు కానీ, ఆ 5 రోజులు కానీ వద్దు అని చెప్పారనమాట. ఇంకా నేను ఇందాక ఒక సైడ్ స్ట్రెచ్ చేశాను. ఆ సైడ్ స్ట్రెచ్ దట్ ఈస్ పార్ట్ ఆఫ్ మై డైలీ ఫిట్‌నెస్ ఛాలెంజ్ రొటీన్ అనమాట. ఇంకా ఇక్కడ నేను మలాసనంలో కూర్చున్నాను. ఈ ఆసనాస్ అన్నీ కూడా మనము పీరియడ్స్ టైంలో ఎలాంటి భయము, బెరుకు లేకుండా చేసుకోవచ్చు. సో, ఈ మలాసనాలో కూర్చొని అదే భంగిమలో తలని మన పొట్ట మీద ప్రెషర్ పడేలాగా వంచాలన్నమాట. సో, ఇలా వంచడం వల్ల మనకి ఆ పొట్ట దగ్గర ప్రెషర్ అన్నది ఎవరికైనా లోయర్ అబ్డామెన్ పెయిన్ అన్నది ఉంటుందో పీరియడ్స్ టైంలో, దాని నుండి కొద్దిగా రిలీఫ్ ఉంటుందన్నమాట. ఇంకా కొంతమందికి పీరియడ్స్ టైంలో 7 డేస్ వరకు ఫ్లో ఉంటుంది. కొంతమందికి 9 డేస్ ఉంటుంది. కొంతమందికి 11 డేస్ ఉంటుంది. సో, ఆ సమస్యలన్నీ ఉండవన్నమాట. ఎంచక్కా 5 డేస్‌తో ముగించడము, అలా మన సైకిల్ చేంజ్ అయిపోతుంది. ఇంకా ఎవరికైతే 25 డేస్ సైకిల్ ఉంటుందో, లేదా లేట్ పీరియడ్స్ ఉంటాయో వారికి కూడా మెన్స్ట్రువల్ సైకిల్ అన్నది క్రమబద్ధీకరణ అవుతుందన్నమాట. అంటే రెగ్యులర్‌గా మనకి టైమ్ టు టైమ్ పీరియడ్స్ వద్దన్నా కూడా మనము క్యాలెండర్ చెక్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేకుండా పీరియడ్స్ అన్నవి సవ్యంగా జరుగుతాయన్నమాట. ఇవాళ రేపు ఆడవారికి పీరియడ్స్ సవ్యంగా రావడం అన్నది కూడా ఒక పెద్ద బ్రహ్మ విద్య అయిపోయిందనమాట. ఏదైతే సవ్యంగా జరగాలో అవన్నీ సవ్యంగా జరగట్లేదు. అందుకే మనకి ఇన్ని ఆరోగ్య సమస్యలన్నవి ఇవాళ రేపు తలెత్తుతున్నాయి. ఇక్కడ నేను మార్జరీ ఆసన చేస్తున్నాను. అంటే క్యాట్ కౌ పోజ్ అంటారు. ఈ క్యాట్ కౌ పోజ్ చేయడం వల్ల కూడా ఎవరికైతే పీరియడ్స్ టైంలో కొంతమందికి విపరీతమైన బ్యాక్ పెయిన్ ఉంటుంది. అసలు పీరియడ్స్ స్టార్ట్ అవుతున్నది రేపో ఎల్లుండో స్టార్ట్ అవుతుంది అన్నా కూడా వారికి విపరీతమైన బ్యాక్ పెయిన్ వచ్చేస్తుందన్నమాట. ఈవెన్ ఐ హ్యాడ్ దట్ కైండ్ ఆఫ్ బ్యాక్ పెయిన్ ఎర్లియర్. సో, అలాంటి బ్యాక్ పెయినే నాకు కూడా ఉండింది. నేను ఏ పని చేసుకోగలిగేదాన్ని కాదు పీరియడ్స్ టైంలో. బట్ వెన్ ఐ ఇంప్లిమెంటెడ్ యోగ సాధన ఇన్ మై లైఫ్, అవన్నీ నేను అధిగమించానన్నమాట. సో, మార్జరీ ఆసన నుంచి బాలాసన, సుఖ బాలాసనకొచ్చాను. ఇది చేయడం వల్ల కూడా మనకి పొట్ట మీద ప్రెషర్ పడి మనకి బ్లోటింగ్ అంటే ఆ కడుపుబ్బరము, ఆ గ్యాస్ట్రిక్ ఫీలింగ్ అలాంటివన్నీ దూరం అవుతాయన్నమాట. సో, సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ కదా! అది నేను నా లైఫ్‌లో ప్రతి ఆస్పెక్ట్‌లో ఇంప్లిమెంట్ చేసుకుంటాను. అంటే పీరియడ్స్ కదా ఇవాళ ఇంకా స్కిప్ చేసేద్దాము అన్న ఫీలింగ్ నాకెప్పుడు రాదనమాట. ఎందుకంటే ఈజీగా చేసుకోగలిగినటివి కొన్ని చేసుకోవడం అన్నది ఏదో ఒకటి చేసుకోవడము ఉత్తమం కదా! ఏమీ చేయకుండా అలా వదిలేసే కంటే. సో, అందువల్ల నేను పీరియడ్స్ టైంలో కూడా ఎంతో కొంత ఎంత వీలైతే నా శరీరం ఎంత చేయగలిగితే అంత ఈ ఆసనాస్ అన్నవి నేను చేసుకుంటాను. దాని నుండి ఈ 15-20 మినిట్స్ నేను స్పెండ్ చేసే ఈ టైం అన్నది నాకు మిగతా 23 గంటల మిగతా టైం అంతా కూడా నన్ను యాక్టివ్‌గా ఉండేలాగా చేస్తుందనమాట. ఈ 15-20 మినిట్స్ ఆఫ్ టైం ఏదైతే నా కోసం కేటాయించుకుంటున్నానో, ఈ 15-20 మినిట్స్ ఆఫ్ టైం దట్ డ్రైవ్స్ మీ మై అనదర్ 23 అవర్స్ ఆఫ్ ద డే అనమాట. సో, ప్రతి ఒక్కరూ కాలయాపన చేయకుండా మన మనసును, మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం వైపు మనము మార్పులు చేసుకోవాలి. ఇవాళ రేపు ఆ మార్పులన్నవి చాలా అవసరము. ఎంత అవసరం అంటే మనము హాస్పిటల్ మెట్లు ఎక్కాల్సిన అవసరం రానంతగా అవసరము. సో, ఇక్కడ నేను
ఆహ్, అర్ధ భుజంగాసన పోజ్‌లో ఉన్నాను ఇప్పుడు. అర్ధ భుజంగాసన వేయడం వల్ల మనకి పొట్ట దగ్గర మరీ ఒత్తిడి లేకుండా, అలాగని ఎలాంటి క్రాంప్స్ లేకుండా సహాయపడుతుందనమాట. ఇక్కడ నేను పూర్ణ భుజంగాసన చెయ్యట్లేదు. ఎందుకంటే, పూర్ణ భుజంగాసన చేయడం వల్ల మనము బ్లడ్ యాంటీ ఫ్లో విధంగా మనము ప్రసరించేలాగా చేస్తాము. అందుకే నేను ఇక్కడ ఓన్లీ భుజంగాసన చేస్తున్నాను. భుజంగాసన చాలా ఇంపార్టెంట్ అండి ఎవరికైనా. థైరాయిడ్ గ్లాండ్ మిస్‌ఫంక్షన్ ఉన్నవారికి, పొట్ట, వెన్నెముక ఇలాంటి సమస్యలు ఏవైనా చిన్న చిన్న నొప్పులు ఉన్నవారికి భుజంగాసన వేసుకోవడము ప్రతిరోజు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇంకా ఏ ఆసన చేసేటప్పుడైనా ముఖంలో కొద్దిగా చిరునవ్వు పెట్టుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ఈ భుజంగాసన కోబ్రా పోజ్ చేసేటప్పుడు స్మైలింగ్ కోబ్రా అని అంటారనమాట. ఇంకా భుజంగాసన నుంచి నేను రాజకపోతాసనకి మళ్ళాననమాట. ఈ భుజంగాసన నుంచి సుఖ కపోతాసన ఆర్ సుప్త కపోతాసన అని కూడా అంటారు. ఈ రాజకపోతాసన ఇది చేసుకోవడం అన్నది మనకి ఆ థై మజిల్స్ ఎక్కడ ఈ లోయర్ అబ్డామిన్ మజిల్స్ అన్నవి ఆ థై మజిల్స్‌కి అక్కడ కనెక్షన్ ఉంటుంది కదా! అది ఈజ్ అవుతుందనమాట మనకి. ఎస్పెషల్లీ డ్యూరింగ్ ద పీరియడ్స్ టైమ్. సో నేనిక్కడ చేస్తున్నటువంటి ఏ ఆసన అయినా వేయండి, మీరు పీరియడ్స్ టైంలో ఎలాంటి అసౌకర్యం లేకుండా హ్యాపీగా మీకు పీరియడ్ అసలు ఎప్పుడొచ్చింది, ఎప్పుడు వెళ్ళిపోయింది కూడా తెలియకోకుండానే మీకు అయిపోతుందనమాట. ఎస్పెషల్లీ కాలేజ్ గోయింగ్ గర్ల్స్‌కి పీరియడ్స్ టైంలో వాళ్ళు చాలా హెక్టిక్‌గా ఫీల్ అవుతూ ఉంటారనమాట. అలాంటి వారు ఉదయము ఒక్క 15-20 మినిట్స్ టైమ్ మీరు కేటాయించుకున్నట్లయితే మీకు మిగతా డే అంతా మీరు యాక్టివ్‌గా స్పెండ్ చేయగలరు కాలేజ్‌లో. ఇంకా ఇవాళ రేపు స్కూల్ ఏజ్ గర్ల్స్‌కి ఎర్లీ ప్యూబర్టీ అన్నది స్టార్ట్ అవుతుంది. అవన్నీ ఎందువల్ల అంటే అన్‌హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల, జంక్ ఫుడ్ ఈటింగ్, ప్రాసెస్డ్ ఫుడ్ ఈటింగ్, ఒబెసిటీ, లేట్ నైట్ స్లీపింగ్, సర్కాడియన్ రిథమ్‌కి విరుద్ధంగా మన జీవన శైలి ఉండడము. ఇవన్నీ కారణాలనమాట. ఇవన్నీ కొన్ని కారణాలు. సో, ఇలా నేను కాలుని మడిచిపెట్టి ఒక కాలు పైన ఒక కాలుని పెట్టి స్ట్రెచెస్ చేయడం అనమాట. ఇంకా ఇక్కడ నేను పవనముక్తాసన చేస్తున్నాను. ఈ పవనముక్తాసన చేయడం వల్ల పీరియడ్ టైంలో ఎవరికైతే ఎక్కువ బ్లోటింగ్ సఫర్ అవుతూ ఉంటారో వారికి చాలా అంటే చాలా రిలీఫ్ ఉంటుంది. ఎస్పెషల్లీ నా కేస్‌లో నాకు పీరియడ్స్ టైంలో చాలా బ్లోటింగ్ ఉండింది. సో దానివల్లే నేను హాస్పిటల్‌లో చెక్ చేసుకున్నప్పుడు నాకు పీసీఓడీ సింప్టమ్స్ ఉన్నాయని గుర్తించగలిగాననమాట. అందువల్ల ఈ పవనముక్తాసన చేసుకోవడము ఎస్పెషల్లీ డ్యూరింగ్ పీరియడ్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇంకా ఇందాక చేసినటువంటిది అర్ధ పవనముక్తాసన. అంటే మన మోకాల్ని మనం ముక్కుకి ఆనించుకోవడము. ఇక్కడేంటంటే సుఖబాలాసన. దీన్ని పవనముక్తాసన, పూర్ణ పవనముక్తాసన అని కూడా అంటారు. ఇది చేయడం వల్ల మన తొడల్ని మన పొట్టకి ప్రెస్ చేస్తామనమాట. సో అలా ప్రెస్ చేయడం వల్ల మనకి కంప్లీట్ గ్యాస్ట్రిక్ రిలీఫ్ అన్నది జరుగుతుంది. సో మీరు ఎవరైనా నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే నా డే 1 నుండి కంపేర్ చేసి చూడండి. నేను నా సమ్మర్ హాలిడేస్ వెకేషన్ తర్వాత వెకేషన్‌లో నేను బాగా ఫుడ్డు తిని మా అమ్మ చేసినటువంటి టేస్టీ ఫుడ్ తిని బాగా ఓవర్ వెయిట్ అయ్యి వచ్చాను. ఇప్పుడు నేను ఆఫ్టర్ మై 23rd డే ఆఫ్ ఫిట్‌నెస్ ఛాలెంజ్ టుడే ఐ యామ్ మోర్ పవర్‌ఫుల్. ఇవాళ నాకు కొంచెం ఎక్కువ స్ట్రెంగ్త్ యాడ్ అయింది. ఎక్కువ ఫ్లెక్సిబిలిటీ యాడ్ అయింది. సో ఆ డిఫరెన్స్ కోసము మీరు స్టార్ట్ చేసుకోండి. ఇట్స్ బెటర్ లేట్ దాన్ నెవర్ అంటారు కదా! అంటే మనము అసలే స్టార్ట్ చేయకపోవడం కంటే కొద్దిగా లేట్‌గా స్టార్ట్ చేసినా స్టార్టింగ్ ఈజ్ ఇంపార్టెంట్ కదా! సో ఇక్కడ నేను సేతుబంధాసన చేస్తున్నాను. సేతుబంధాసన వేయడం వల్ల మనకి బ్యాక్ సపోర్ట్ దొరుకుతుంది. స్పైనల్ కార్డ్ స్ట్రాంగ్ అవుతుంది. పెల్విక్ మజిల్స్ స్ట్రాంగ్ అవుతాయి. గ్లూట్ మజిల్స్ స్ట్రాంగ్ అవుతాయి. గ్లూట్ ఫ్యాట్ తగ్గుతుంది. అంటే పిరుదుల భాగంలో ఉన్నటువంటి కొవ్వు, పిరుదుల భాగంలో ఉన్నటువంటి ఆ మజిల్స్ స్ట్రాంగ్ అవుతాయన్నమాట. ఇంకా కొంతమందికి నేను వింటూ ఉంటానన్నమాట. చాలా వరకు యూరిన్ కంట్రోల్ చేసుకోలేరు. ఎస్పెషల్లీ ఆఫ్టర్ సిజేరియన్స్. సి సెక్షన్ అయిన మహిళలు కొద్దిగా వాటర్ తీసుకున్నా కూడా ఎక్కడికైనా బయటికెళ్ళాల్సొస్తే దే ఫీల్ దట్ అర్జ్ టు పాస్ ద యూరిన్ అనమాట. అలాంటి వారికి ఈ సేతుబంధాసన అన్నది ఇట్స్ ఏ పవర్ మెడిసిన్ అనమాట.
ఇంకా యూరిన్ లీకేజెస్ విషయంలో కూడా చాలా హెల్ప్ చేస్తుంది. సో, ఈ సేతుబంధాసన అన్నది మీ జీవన శైలిలో ఒక భాగంగా పెట్టుకోండి. ఇంకా ఇది కూడా వన్ ఆఫ్ ద బాలాసన వేరియేషన్ అనమాట. హ్యాపీ బాలాసన. సో, హ్యాపీ చైల్డ్ పోజ్ అనమాట ఇది. అంటే బిడ్డకి ఎటువంటి ఏడుపు, ఎటువంటి ఆకలి లేని టైంలో పిల్లలు ఇలా 2 కాళ్ళని పట్టేసుకొని పైకెత్తేసి ఆకాశం వైపు పెట్టి ఇలా ఆడుకుంటూ ఉంటారు కదా! సో, దట్ ఈస్ నథింగ్ బట్ ద హ్యాపీ చైల్డ్ పోజ్, హ్యాపీ బేబీ పోజ్. సో, ఇది నటరాజాసన అనమాట. ఈ నటరాజ భంగిమ అన్నది మనము ఎడమ వైపు చాచి కుడి చేతిని మనము ఎడమ కాలి మీద పెట్టి వంచి ప్రెస్ చేయాలన్నమాట, నొక్కి పెట్టాలి. కొంతమందికి భూమికి ఆనుతుంది, కొంతమందికి ఆనదు. ఈవెన్ నాకు కూడా భూమికి ఇంకా ఆనట్లేదు, కొద్దిగా గ్యాప్ అన్నది ఉంది. ఆ డిఫరెన్స్ అన్నది మనము చూసుకోవాలన్నమాట. ఇంకా ఇప్పుడు నేను నా కుడి చేతిని కుడి సైడు చాచి నా ఎడమ చేత్తో కుడి కాలిని నొక్కి పెట్టానన్నమాట. సో, ఇది చేసుకోవడం కూడా మనకి స్పైనల్ కార్డ్, బ్యాక్ స్ట్రెచ్ అన్నది చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట. ఇంకా నెక్స్ట్ నేను ఇక్కడ ఇక్కడ నేను ఇలా 2 కాళ్ళు చాచుకొని కుడి చేత్తో ఎడమ కాలిని, ఎడమ చేత్తో కుడి కాలిని ఇలా చేస్తున్నానన్నమాట. సో, ఇలా చేయడం వల్ల మనకి ఆ పొట్ట దగ్గర ఆ బ్యాక్ స్ట్రెచ్ కంప్లీట్‌గా మనకి బాడీకి ఎంత స్ట్రెచ్ కావాలో అంత స్ట్రెచ్ దొరుకుతుందనమాట. సో, ఇలా మనము కొద్ది కొద్దిగా యోగ సాధన అన్నది మన జీవన శైలిలో ఒక భాగం చేసుకోవడం వల్ల మనకి మన బాడీకి ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ మోతాదులో దొరుకుతుంది. ఇంకా దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఎన్నో నొప్పులకు మనము విముక్తి పొందొచ్చనమాట. అందుకే చెప్తున్నాను, యోగ సాధన అన్నది మీ జీవితంలో భాగం చేసుకోండి. ఇంకా నేను ఇక్కడ పద్మాసనం వేసుకున్నాను. ఫస్ట్ నేను నా ఎడమ కాలిని కుడి కాలి పైన పెట్టి పద్మాసనం వేశాను. ఇది తర్వాత నేను కుడి కాలిని ఎడమ కాలి పైన ఉంచి పద్మాసనం వేసుకున్నాను. మనము పూర్వము పెద్దలందరూ పద్మాసనంలో కూర్చొనే తినేవారు. అందుకే వారికి ఎవరికి మనకిప్పుడు కాలంలో ఉన్నటువంటి పొట్టలు అన్నటివి లేవు. మా తాతగారు, నాకు ఇంకా ఇప్పటికీ కూడా గుర్తు, మాకు చిన్నది ఒకటి వారపాగు లాంటిది కిచెన్ ఉండేది. అదే వంటగది అనమాట. అక్కడ కట్టెల పొయ్యి మీదే వంట ఉండేవారు. అక్కడ మా తాతగారు కిందే కూర్చొని జస్ట్ ఒక చిన్న పీట పెట్టుకొని కింద కూర్చొని మాత్రమే తినేవారు. నేను మా తాతగారు చైర్ మీద కూర్చొని కానీ, మంచం మీద కూర్చొని కానీ అన్నం తిన్నది ఒక్కసారి కూడా నేను చూడలేదు, ఏ పూటైనా సరే. దట్టు చాలా మితంగా తినేవారనమాట. అందుకే మా తాతగారు చాలా ఆరోగ్యంగా ఉండేవారు. తర్వాత కొన్ని పరిస్థితుల రీత్యా కింద పడడం వల్ల, వయసు రీత్యా ఎముకలు సరిగా కట్టుకోకపోవడం వల్ల ఆయన కాలం చేశారు. ఇవాళ నేను మా తాతగారిని స్మరించుకోవడము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇంకా ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అన్నవి మనకి ఎస్పెషల్లీ డ్యూరింగ్ పీరియడ్స్ టైంలో వద్దంటే మనకి ఎక్కువ కోపం వస్తుంటుంది. ఆ యాంగర్ మేనేజ్మెంట్ కోసము మనము బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అన్నవి కంపల్సరీ చేసుకోవాలి. ఎస్పెషల్లీ డ్యూరింగ్ పీరియడ్స్ టైంలో కోపం వస్తూ చిరాకు వస్తూ ఉంటుంది, చిరాకుగా ఉంటుంది. ఎవరి మీద చూయించాలో తెలియదు. పిల్లల మీద అరిచేస్తూ ఉంటాము, హస్బెండ్ మీద అరిచేస్తూ ఉంటాము, చిన్న చిన్న వాటికి చిరాకు పడుతూ ఉంటాము, అసహనం వస్తూ ఉంటుంది. అవన్నీ నాకు ఇదివరకటి రోజుల్లో ఉండేవి. కానీ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం నేను యోగాని నా లైఫ్లో భాగం చేసుకోవడం చేత చాలా నాకు యాంగర్ మేనేజ్మెంట్ దొరికింది. నేను నా కోపాన్ని నియంత్రించుకోగలుగుతున్నాను, హ్యాపీగా ఉండగలుగుతున్నాను, ప్లెజెంట్గా ఉండగలుగుతున్నాను. ఇదంతటికీ కారణము యోగా చేసిన తర్వాత, అన్ని ఆసనాస్ వేసుకున్న తర్వాత బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అన్నవి చాలా ఇంపార్టెంట్. దానివల్ల మనకి అప్పటి వరకు మనకి మన బాడీకి, మన బ్రెయిన్కి ల్యాక్ అయినటువంటి ఆక్సిజన్ లెవెల్స్ ఈ బ్రెత్ వర్క్ వల్ల తిరిగి మనకి ఆక్సిజన్ రీఫిల్ అన్నది జరుగుతుంది. సో, ప్రతి ఒక్కరూ యోగా చేయండి, యోగాని మీ జీవితంలో భాగంగా చేసుకోండి, హెల్దీ లైఫ్ స్టైల్ వైపు కొన్ని అడుగులు వేయండి, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేసుకోండి, మెడిటేషన్ చేసుకోండి, చాలా ప్రశాంతంగా ఉండండి, స్ట్రెస్ తగ్గించుకోండి, ఎటువంటి రోగాల బారిన పడనటువంటి జీవితాన్ని ఆస్వాదించండి. సో, ఇలా కళ్ళు మూసుకొని కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకోవడం వల్ల పీరియడ్స్ టైంలో మనకి ఆ రిలాక్స్డ్ ఫీలింగ్ అన్నది దొరుకుతుందనమాట. మనకి ఆ పీరియడ్స్ వల్ల వచ్చేటువంటి అసౌకర్యం అంతా కూడా మటుమాయమైపోతుంది. సో,
నెక్స్ట్ ఇవాళ టుడే ఈజ్ మై ఫస్ట్ డే ఆఫ్ ద పీరియడ్స్. సో టుమారో, డే ఆఫ్టర్ టుమారో, సెకండ్ డే అండ్ థర్డ్ డే కూడా ఇలాంటి ఈజీ ఆసనాస్తోనే నేను యోగా చేసుకుంటాను. సో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నవారు నా వీడియోస్, ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. గ్రాడ్యువల్గా మీరు ఫ్లెక్సిబిలిటీ అన్నది ఇంప్రూవ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.